హలో విజయ్ సార్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం ఎక్కడ చూసినా పెద్ది అనే సినిమా గురించి మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ది సినిమా గురించి ఇంకొంచెం ఇన్డెప్త్ గా మాట్లాడేదానికన్నా ముందు మీరు కూడా పెద్ది సినిమా చూసారు కాబట్టి సినిమా ఎలా అనిపించింది, మీకు అనిపించిన ప్లస్ అండ్ మైనసెస్ ఏమున్నాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ది మూవీకి వస్తే ఇట్స్ అ టెక్నికల్లీ బ్రిలియంట్లీ మేడ్ ఫిలిం అని చెప్తాను నేను. టెక్నికల్లీ బ్రిలియంట్లీ మేడ్ అంటే టెక్నికల్ అనేటప్పటికీ ఫోటోగ్రఫీ, మ్యూజిక్కే కాదు, ఆర్ట్ డైరెక్షన్ కావచ్చు, మేకప్ కావచ్చు, కాస్ట్యూమ్ డిజైనింగ్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్లో టాప్ నాచ్ గైస్. అంటే ఇప్పుడు మీకు రషీద్ అని చెప్పి ప్రాస్థెటిక్ మేకప్ చేయించారు ఆయన జగపతి, అతను టాప్ ఒక నేషనల్ అవార్డు విన్నర్. లేకపోతే అవినాష్ కొల్లా మన దసరా వాటికి చేసిన ఆర్ట్ డైరెక్టర్ కావచ్చు. అవన్నీ కూడా ఎంత పర్ఫెక్షన్తో వెళ్ళారనేది, ఆ ఏరియాస్ అన్నీ కూడా టెక్నికల్లీ బ్రిలియంట్లీ మేడ్ ఫిల్మ్. బట్ ఎమోషనల్లీ హియర్ అండ్ దేర్ స్లిప్పింగ్ అంటాను నేను. సో అంటే ఆ కథ రాసుకున్న విధానం, ఆ కథని తీసుకుంటే అందులో 3 క్రిటికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. ఫస్ట్ది ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్, ఒక చిన్న పల్లెటూరు, పేరు ఊరు లేని, గవర్నమెంట్ రికార్డుల్లో లేని ఒక కొండ ప్రాంతం. రైట్, ఓకే. ఇటువంటి సోషల్ ఇంజస్టిస్, దీన్ని సోషల్ ఇంజస్టిస్ అంటాం. అందులో ఉండే వాళ్ళు కుర్రాళ్ళు, యువకులు, ఫ్యామిలీస్, వాళ్ళు ఎటువంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తారు, అదొక సోషల్ ఇంజస్టిస్. 2 కొంచెం క్యాస్ట్ డిస్క్రిమినేషన్, రిచ్ అండ్ పూర్ డిస్క్రిమినేషన్, అది కూడా సోషల్ ఇంజస్టిస్. సో సోషల్ ఇంజస్టిస్ మీద ఇన్కల్కేట్ చేస్తూ 2 మన దేశంలో మేజర్ ఇష్యూ ఏంటంటే స్పోర్ట్స్ అవేర్నెస్, ఎంకరేజ్మెంట్ ఫర్ స్పోర్ట్స్. ఇంత 130 కోట్ల మంది, 140 కోట్ల మంది దేశంలో ఒలింపిక్లో 1 మెడలు, అందులో 6 మెడలు తెచ్చుకోవడం తప్ప, సో ఆ స్పోర్ట్స్ అవేర్నెస్ సొసైటీలో లేకపోవడం. నా పిల్లాడు ఐఐటి కొట్టాడా ఇది అనేదే తప్ప, నా పిల్లాడు వాడిలో టాలెంట్ ఉందా, వాడు నేను స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయగలనే మైండ్ సెట్ లేకపోవడం. అలానే ఎకోసిస్టమ్ కూడా సపోర్టింగ్ ఎకోసిస్టమ్ లేదు. దాన్ని సెకండ్ క్రిటికల్ ఆస్పెక్ట్గా తీసుకున్నారు దీనిలో. అంటే సోషల్ ఇంజస్టిస్, ల్యాక్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎంకరేజింగ్ అండ్ అవేర్నెస్ ఇన్ ద సొసైటీ, ఈ 2 తీసుకుంటూ ఇటువంటి చాలా స్ట్రగుల్డ్ ఎన్విరాన్మెంట్లో ఇరుక్కుపోయి బంధింపబడిపోయిన ఒక కుర్రాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, పెద్ద అందగాడు కాదు, డబ్బు లేదు, లేకపోతే ఇంకో క్యాస్ట్ పవర్, ఇంకో విధంగా సోషల్గానో ఎటువంటి ఏమీ అడ్వాంటేజెస్ లేని ఒక కుర్రాడు ఎట్లా తన గుర్తింపు కోసం ఫైట్ చేస్తాడు. అక్కడి నుంచి తన ఊరి బాధలు, అంటే ఫస్ట్ అతనికి ఒక స్ట్రగుల్, ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉన్న వ్యక్తి అక్కడి నుంచి మెల్లగా తన ఊరు కష్టాలను కూడా గుర్తించి వాళ్ళ కోసం ఎట్లా ఫైట్ చేస్తాడు. సో ఈ 3 క్రిటికల్ ఆస్పెక్ట్స్, అంటే గుర్తింపు కోసం, సోషల్ ఇంజస్టిస్ అండ్ స్పోర్ట్స్, 3ని ఇన్కల్కేట్ చేస్తూ మిక్స్ చేస్తూ చేశాను చాలా తమాషా అయిన సినిమా పెద్ది. అండ్ టెక్నికల్లీ బ్రిలియంట్లీ మేడ్ ఫిల్మ్ విత్ లిటిల్ ఇష్యూస్ ఇన్ ఓవరాల్ ఎగ్జిక్యూషన్. అది నా స్టేట్మెంట్. ఓకే సార్, బ్రిలియంట్గా ఒక 3 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ప్రతి సినిమాలోని సినిమా చూసిన తర్వాత కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి కదా సార్. సో మీరు ఒక ఆడియన్గా చూసినప్పుడు మీకు అవి అనిపించినవి ఏముంటాయి? ఈ సినిమాలు తీసుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథను రాసుకోవడం, ఈ కథ ఎక్స్ట్రాడినరీ స్టోరీ రాసుకున్నారు. 2 రామ్ చరణ్ని ఈ సబ్జెక్ట్కి పెట్టుకోవడం, ఏఆర్ రెహమాన్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అట్లానే అతను తీసుకున్న నెరేషన్, ఎక్కడెక్కడైతే స్పోర్ట్స్ ఎలివేషన్స్ ఉన్నాయో ఆ సీన్స్ని క్యాప్చర్ చేసే విధానం కానీ అవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారు. బట్ అయితే ఏ సినిమాలో మీరు ఎంత అద్భుతంగా ఎన్ని చేసినా కూడా ఎమోషనల్ జర్నీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఫస్ట్ లాస్ట్ ప్రేక్షకులకి నేను సినిమాలో చూస్తున్నాను, లీనం అవుతున్నాను, మెల్లమెల్లగా ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాను, ఆ క్యారెక్టర్స్తో నాకు లవ్ ఏర్పడింది, ఆ ప్రపంచంలోకి నేను తీసుకెళ్ళాను. ప్రతిదానికి ఒక వరల్డ్ ఉంటుంది ప్రతి సినిమాకి. ఇందులో విజయనగరం, రస్టిక్ 1970s 80sలో తీసిన సినిమా, అందులోకి తీసుకెళ్ళాడు నన్ను దర్శకుడు, సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద అనే కుర్రాడి స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. బాగుంది చాలా అని నేను ఇన్వాల్వ్ అయ్యే టైంలో చిన్న అక్కడక్కడ డ్రాప్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద అనేవాడు నాకు ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ని నేను చూడబోతున్నానని నాకు తీసుకొచ్చా అని చెప్పి సడన్గా హీరోయిన్ వెళ్ళి చీకట్లో కిస్ చేయడం. ఓకే, ఇట్స్ ఏ స్పాయిలర్. అంటే అతని క్యారెక్టర్ మీరు తీసుకెళ్తున్న విధానానికి, అంటే ఇప్పుడు మామూలు వాడు కూడా, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు చూస్తుంటే చాలా బ్యాడ్ పర్సన్ ఉన్నా కూడా వాడు లేడీస్ని గౌరవించే క్యారెక్టర్ ఉంటాయి. పెద్ద లాంటి ఇంత ఇన్స్పిరేషన్, తను పాజిటివ్గా ఫైట్ చేయాలి, ఎవరిని చూసి అసూయపడ్డు, తను ఏం చేయాలి, తను ఎలా సాధించాలి, ఒక కూలీకుండా కూడా ఉండి కూడా స్పోర్ట్స్లో విజయాలు సాధిస్తూ పేరు తెచ్చుకునే కూడా ఇట్లాంటి పని చేయడు. అది ఒక ఏరియా అయితే. 2 హీరోయిన్ ఆర్క్ కంప్లీట్లీ సమ్హౌ ఇట్ వెంట్ ఆఫ్ ది గ్రిడ్.
ఆ అమ్మాయిని ఇప్పుడు మనకి పెద్దకి చూస్తే ఆ ట్యానింగ్, మొహం మీద ఘాట్లు, అట్లా ప్రతిదంతా కేర్ తీసుకున్న వాళ్ళు ఎంత డబ్బున్న అమ్మాయి, ఎంత చదువుకున్న అమ్మాయి అని చెప్పినా కూడా పల్లెటూరు అమ్మాయి లుక్ రాల. రైట్. ఓకే. అండ్ ఆ అమ్మాయి స్టోరీ అసలు ఆ అమ్మాయి స్టోరీలో అసలు ఇన్ఫ్యూజ్ అవ్వాలా ఎక్కడ. సో అది ఒక పెద్ద ఇది స్పాయిలర్ అయింది సినిమాకి. బట్ రిమైనింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ అదొక్క పెద్దకి ఆ హీరోయిన్కి ఇంట్రడక్షన్, ఆ హీరోయిన్ ఒక్కటి పక్కన పెట్టేస్తే రిమైనింగ్ సినిమా అంతా ఆయన చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు. ఓకే. సో ఇప్పుడు బుచ్చిబాబు గారు కూడా రీసెంట్ గా మార్నింగ్ ట్వీట్ వేశారు సార్. సో మీరందరూ కూడా కొంచెం ఫీల్ అయ్యారని నాకు తెలిసింది. సో అందుకే కొంచెం జాన్వీ గారి సీన్స్ ని మొత్తాన్ని కూడా ట్రిమ్ చేసి కొంచెం మేనేజ్ చేస్తా ఉన్నారు. ఇజ్ ఇట్ ఏ గుడ్ సైన్ ఫర్ తెలుగు ఆడియన్స్? ఎందుకంటే పెద్ద సినిమాని ఎవరైతే ఫ్యామిలీతో చూడలేని అనుకుంటున్నారో ఇప్పుడు ఇదంతా కొంచెం మేనేజ్ చేస్తే కొంచెం ఏమన్నా కొంచెం పాజిటివ్ సైడ్ వెళ్ళే అవకాశం ఉందా సార్? ఇప్పుడు పెద్ద సినిమాని ఏ మార్పులు చేయకపోయినా ఫ్యామిలీ అంతా చూడొచ్చు. జస్ట్ సబ్జెక్ట్ మై థాట్ నేను చెప్పేది. ఎందుకంటే చాలా సినిమాల కన్నా అశ్లీలత మరొకటి చూస్తే చాలా తక్కువ స్థాయిలో ఫ్యామిలీ ఆడియన్స్, పీజీ రేటింగ్ అంటే పేరెంటల్ గైడెన్స్ చూసే స్థాయిలోనే ఉంది ఆ సినిమా. బట్ ఇక్కడ ఏదైతే తన కాన్సెప్ట్ చెప్పాడో, అంటే ఆడపిల్లని మళ్ళీ మనం పుడతామా ఏంటి అని ఆ అమ్మాయి కన్సెంట్ లేకుండా చీకటిలో ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవడమే నా ప్రేమ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అని చెప్తున్నారు చూసారా, అది చాలా దారుణమైన నెగిటివ్ ఇంపాక్ట్ ఇవ్వచ్చు సొసైటీ మీద. రెండు దానికి జస్టిఫికేషన్ కూడా చేసుకుంటున్నాడు హీరో. అటువంటి ఆస్పెక్ట్స్ రెండు. అమ్మాయి అంటేనే నేచర్ అంటేనే బ్యూటీ. సో ఆ హీరోయిన్ ఉంది అంటేనే ఆవిడ ఆ గ్లామర్ కంటెంట్ యాడ్ చేయడం కోసం ఖచ్చితంగా ఉంటారు. బట్ ఆవిడ అసలు ఆ పొలిటికల్ జర్నీ, ఆ చెరుకు తోట తగులుపెట్టడం అంటే చూసే వాళ్ళకి అర్థం అవుతుంది సినిమా. ఆ తర్వాత అక్కడి నుంచి అసలు ఏం జరిగింది అన్నది వాళ్ళు తీసుకునే విధానం కూడా చాలా సినిమాటిక్ గా, అన్కన్విన్సింగ్ గా ఉంది. సో ఆ ఆస్పెక్ట్స్ని వాళ్ళు నిజం కరెక్ట్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా కూడా సినిమాకి ప్లస్ అవుతుంది. ఇంత మంచి సినిమాలు అంటే మీరు మంచి ఫుడ్ తింటుంటే పంట కింద రాయేస్తే ఎలా ఉంటుంది, అటువంటి ఫీలింగ్ని వాళ్ళు తీసేయగలుగుతారు. ఇట్స్ గుడ్ థింగ్. రెండు, మీరు ఇక్కడ చూస్తే అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేస్తావా, ఆడపిల్లని ముద్దు పెట్టేసుకుంటాడా హీరో, వెళ్ళి చీకట్లో టచ్ చేస్తాడా, ఆ తర్వాత అది జస్టిఫికేషన్ అంటాడా, తర్వాత ఆ అమ్మాయిని అవమానించాలంటే అమ్మాయి బాటమ్ డ్రెస్ తీసేయాలా, ఎంత చీప్గా ఉంది ఆలోచన. అంటే ఇది బుచ్చిబాబు సన్న ఆలోచన కాదండి, ఆ డైరెక్టర్ ఆలోచన కాదు. అతను ఒక పల్లెటూరులో ఒక ఎటువంటి వరల్డ్లీ ఎక్స్పోజర్ లేని వాడు ఆడదాన్ని ఎలా చూస్తాడో అది చెప్తున్నాడు మీకు. ఆ సినిమా అది కదా, అది ఆయన థాట్ కాదు. సో మనం యాక్చువల్గా అది మనకి అయినా కూడా దాన్ని కొంచెం ఫిల్టర్ చేసి ఉండాల్సిందని మాత్రం చెప్తున్నాం. బుచ్చిబాబు గారు దానిలో చేసిన తప్పు లేదు. ఆయన అక్కడ గ్రామాల్లో ఉండే కొంతమంది ఆ ఎక్స్పోజర్ లేని నెగిటివ్ థింకింగ్ ఉన్న అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తారు అమ్మాయిల పట్ల అనేదాన్ని మనకి రాగా హిట్టింగ్గా ప్రజెంట్ చేశాడు. అందుకని మనం ఇంత సిటీలో చదివేసుకుని మనకి నెగిటివ్గా అనిపిస్తుంది, కానీ నిజమే కదా, పల్లెటూళ్ళు అంత క్రూడ్గా ఉండే జనాలు కూడా ఉంటారు కదా. బట్ దాన్ని కొంచెం ఫిల్టర్ చేసి చూపించడం అనేది ఆ ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్. దానికైనా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఈగో మీద తీసుకోకుండా, లేదు ఇది ఇంతే అనకుండా నేను చక్కగా నేను చేంజెస్ చేస్తాను, ఏదైతే మీరు ఫీల్ అవుతున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా సినిమాని అప్రిషియేట్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తూనే ఆ సీన్స్ నేను చేంజ్ చేసుకుంటాను, ఇంకా రిఫైన్ చేస్తానని చెప్పడం, దట్స్ ఎ వెరీ వెరీ అప్రిషియబుల్ థింగ్. ఒక గొప్ప దర్శకుడు కావాల్సిన లక్షణాల్లో ఫస్ట్ థింగ్ అది. పబ్లిక్ రెస్పాన్స్ని పాజిటివ్గా తీసుకుని ఇమీడియట్ కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవడం, దట్ వీ షుడ్ అప్రిషియేట్. అండ్ సినిమాకి డెఫినెట్గా మీరు అడిగిన దాని ప్రకారం అది చాలా మంచి జరుగుతుంది. సూపర్ సార్. సార్ ఎప్పుడు కూడా ఒక పెద్ద స్టార్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక ఫస్ట్ 2 days ఎప్పుడు కూడా కొంచెం మిక్స్డ్ టాక్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఫ్యాన్స్ అందరికి కూడా నచ్చుతుంది, కొంతమంది యాంటీ ఫ్యాన్స్ నచ్చకపోవచ్చు. బట్ పెద్ద లాంటిది ఒక ఇంట్రెస్టింగ్ సినిమా, ఎందుకంటే ప్రతిసారి ఎలివేషన్స్ డైలాగ్స్ కాకుండా ఒక జర్నీని చెప్పినప్పటికీ ఫ్యాన్స్ కూడా కొంతమంది డిసప్పాయింట్ అయిపోయారు, మేము ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు పెద్ద సినిమాని. బట్ ఇది మిక్స్డ్ టాక్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? ఒక జనరల్ ఆడియన్స్, ఒక ఫ్యాన్ ఎవరై ఉంటారు మెయిన్ గా? ఓకే, ఇప్పుడు నేను ఫ్యాన్ అన్నా రామ్ చరణ్ అని చెప్పి నేను థియేటర్కి వెళ్ళిపోయాను, కూర్చున్నాను, మా హీరో కాలు తీశారు. మా హీరో 100 మంది కాళ్ళు తీసేయాలండి, చెమట పట్టకుండా 100 మందిని కొట్టాలి. నేను ఒక 18 ఏళ్ళ కుర్రాడిని. కరెక్ట్. మీరు గొప్ప సినిమా తీశారు, నేను కాదనట్లా, డిసప్పాయింట్ అవ్వచ్చు కదా. సో ఫ్యాన్స్లో ఒక జగదేకి వీరుడు, ఒక అసహాయ సూర్యుడు నా హీరో, ఒక 18 ఏళ్ళ కుర్రాడికి, 16 ఏళ్ళ కుర్రాడికి, వాడు అది తీసుకోలేకపోయి ఉండొచ్చు. వాడే కాదు, పెద్దవాడైనా 30 years వాడైనా కూడా తన హీరో ఎప్పుడు అన్నిట్లో విన్ చేయాలని కోరుకుంటాడు. జీవితంలో అందరూ కష్టాలే కదండి. సినిమాకి వచ్చినప్పుడు నా హీరో వాడు కూడా కష్టాలు పడితే అది కొంచెం ఇంపాక్ట్ ఇచ్చి ఉండొచ్చు. అంత మరీ ఆ కాలు తీసేసి అటువంటి సీన్లు ఆ ఆడియన్స్ కొంచెం డిసప్పాయింట్, మన ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్. ఆడియన్స్ పర్స్పెక్టివ్కి వచ్చేటప్పటికి సినిమాలో మీరు 3 గంటల 9 నిమిషాలు 3 గంటల 10 నిమిషాలు రన్ టైం పెట్టారు. ఓకే, అంత రన్ టైం పెట్టినప్పుడు కూడా
ఈ హీరోయిన్ ఆర్క్ క్యారెక్టర్ని కరెక్ట్గా ఇన్ఫ్యూజ్ చేయలేకపోవడం, అక్కడక్కడ కొన్ని ల్యాగ్ సీన్స్ ఉండడం. ఓకే. సో మీకు రన్ టైమ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఈ రిస్క్, మిక్స్డ్ టాక్ రిస్క్ ఎక్కువ అవుతుంది. ఎక్కడో దురంధర్ లాంటి ఒక సినిమా ఓవరాల్ అచీవ్ చేసినా ఓవరాల్ మీరు రన్ టైం పెరిగే కొద్దీ ఇంకా మీరు ఎంత కేర్ చాలా చాలా జాగ్రత్తగా చెప్పాలి కదా. ఎందుకంటే 2 గంటలు, ఇప్పుడు మిమ్మల్ని ఒక గంట నేను ఒక 15 నిమిషాల ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎంగేజ్ చేయడం, ఆడియన్స్ ఎంగేజ్ చేయడం ఈజీగా, గంట ఇంటర్వ్యూలో ఎంగేజ్ చేయడం ఇంకా కష్టం కదా. సో రన్ టైం పెరిగిపోయింది. రన్ టైం పెరిగిపోయింది. మాస్ సినిమాలో అంటే మాస్ హీరోని తీసుకుని నువ్వు ఒక మెసేజ్ ఓరియంటెడ్, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పాయింట్స్ లాంటివి తీసుకుని చాలా కాంప్లికేటెడ్ కథ చెప్తున్నావు, అందులో హీరోయిన్ క్యారెక్టర్ మిస్ అవుతుంది, ఓవరాల్ రన్ టైంలో ల్యాగ్ వచ్చేస్తుంది. సో ఇది ప్రేక్షకులు లేకపోతే ఆడియన్సా లేకపోతే ఫ్యాన్సా అనేదానికన్నా ఆ ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్ని మనం చెప్పుకున్నాం. కాకపోతే బుచ్చిబాబు గారు ఆయన పర్సనల్గా కూడా కొంత రీజన్, ఆయనే ఇంత అద్భుతమైన ఈ క్రియేషన్కి అతనే కారణం, అందులో లోపాలకు కూడా మరి ఆయనే కదా కారణం. సో అతను కూడా పర్సనల్ రీజన్, అండ్ ఇఫ్ ఈస్ కరెక్టింగ్ ఇట్స్ అ గుడ్ థింగ్. గ్రేట్ సార్. ఇంకొకటి నార్మల్గా ఈ ఫ్యాన్స్ నుంచి కానీ ఆడియన్స్ నుంచి ఎక్కువగా వస్తున్న క్వశ్చన్ ఏంటంటే పెద్ది వర్సెస్ పుష్ప అని చాలా వాటిలో కంపారిజన్ చేసుకుంటున్నారు. అంటే పుష్ప లాంటి బడ్జెట్ పెద్దికి పెట్టారు, పాన్ ఇండియా లాంటి రిలీజ్ ఇచ్చారు, అలాంటి స్టార్ హీరో చేస్తున్నారు. అండ్ అదే కాకుండా పుష్ప క్యారెక్టర్కి పెద్ది క్యారెక్టర్ కూడా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి అంటున్నారు సార్. అందులో పుష్ప ఏమో తన ఇంటి పేరు గుర్తింపు గురించి పోరాడుతుంటే ఇందులో ఊరి పేరు గుర్తింపు గురించి పెద్దికి పోరాడతాడు. అందులో మనోడిని అందరూ కూడా కూల్నా కొడుక అంటుంటే ఇందులో మాత్రం మన పెద్దిని కొండనా కొడుక ఇలాంటి కొన్ని సిమిలారిటీస్ చేసుకుంటున్నారు సార్. బట్ అందరికీ లాస్ట్ లో వచ్చే డౌట్ ఏంటంటే పెద్ది వర్సెస్ పుష్పలో ఏది రియల్ విన్నర్ అని మాట్లాడుకుంటున్నారు సార్. సో మీకున్న ఎక్స్పీరియన్స్ లోని మీరు ఏం చెప్తారండి? ఇప్పుడు మనము పుష్ప తీసుకుందాం ఫస్ట్. పుష్ప కూడా టెక్నికల్లీ బ్రిలియంట్లీ మేడ్ ఫిల్మ్, టెక్నికల్ ఆర్ట్ డిపార్ట్మెంట్స్ కానీ ఎక్స్ట్రాడినరీ చేశారు. అయితే అందులో హీరో ఒక స్మగ్లర్, ఒక అందం చెక్కల స్మగ్లర్. అంటే మనకి అక్కడ ఏమీ సస్పెషన్ లేదు, ఏమీ లేదు, షుగర్ కోట్ లేదు, ఆడు స్మగ్లర్ అంతే. ఆడు దోచుకుంటాడు, ఆడు అడవుల్లో కొట్టేశాడు, అమ్మేస్తాడు. బట్ ఇక్కడ అటువంటి భయంకరమైన స్మగ్లర్ కూడా అమ్మాయిల మీద కాలు వేస్తే కాలు తీసేశాడు. సో పేదవాళ్ళు ఎవ్వరికి సొసైటీలో పేదవాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి నష్టం లేని ఒక పని చేస్తూ డబ్బులు సంపాదిస్తూ వాళ్ళ ఊర్లో వాళ్ళందరినీ ఆదుకుంటున్నాడు. అంటే ఇదేంటి రాబిన్హుడ్ క్యారెక్టర్. రాబిన్హుడ్ క్యారెక్టర్ అనేది కోకోకోలా ఫార్ములా లాంటిది. పేదవాళ్ళని కొట్టడం, పేదవాళ్ళని కూడా ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి మన దానిలో కూడా జానపద సినిమాల్లో కానీ ఆ స్టోరీ ఉంది. సో అక్కడ హీరో చేస్తున్న స్మగ్లింగ్ ఏదైతే ఉందో గంధపు చెక్కల స్మగ్లింగ్ రెగ్యులర్ ఆడియన్స్ అంటే డ్రగ్స్ అమ్మట్ల, వాడు దొంగసారా అమ్మట్ల, గోల్డ్ స్మగ్లింగ్ చేయట్లా, ఎవరికి సంబంధం లేదు ఎక్కడో. అంటే ఓవరాల్గా నెట్ రెవెన్యూ, స్టేట్ రెవెన్యూకి ఎఫెక్ట్ అవుతుందేమో కానీ అక్కడ ఉన్న కామన్ పబ్లిక్ అంత ఉండదు. పైగా వాడు వాళ్ళందరికీ సాయం చేస్తున్నాడు, అమ్మాయిలను అత్యంత రెస్పెక్ట్తో చూస్తున్నాడు. అంటే హెవీ నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక గంధపు చెక్కల స్మగ్లర్ క్యారెక్టరైజేషన్ అక్కడ ఎంత బాగుంది. ఇక్కడ నా పెద్దికి వద్దాం. ఇప్పుడు పెద్ది ఒక కుర్రాడు, ఒక చిన్న ఊర్లో పుట్టిన కుర్రాడు, వాడికి ఏమీ లేకపోయినా కూడా నేను గుర్తింపు సాధించాలి, నేను పైకి రావాలి జీవితంలో ఒక పాజిటివ్గా, ఒక పక్కన వాడు లేబర్ వర్క్ చేసుకుంటూనే ఆ బెల్లం కాచి వాడి కింద ఉంటాడు, చేసుకుంటూనే స్పోర్ట్స్ నేర్చుకొని అండ్ మల్టిపుల్ స్పోర్ట్స్, ఒక స్పోర్ట్లోనే తను ఇంకా ఏదంటే ఎందులో పేరు వస్తుంటే అందులోకి వెళ్ళిపోతూ చేస్తూ తన ముందు జనరేషన్ అయిన అప్పల సూరి అంటే జగద్బాబు క్యారెక్టర్, ఆయన తన ఊరి కోసం చేస్తున్న ఫైట్ నుంచి మళ్ళీ ఇన్స్పైర్ అయ్యి తన పర్సనల్ జర్నీని ఊరి కోసం మారిపోతాడు. అంటే ఎంత ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అండి. అటువంటి అతను అమ్మాయిల్ని ఇది చేయడం అంటే ఫ్లాప్ పెట్టాం. సో మీరు ఇక్కడ ఇది నెగిటివ్ క్యారెక్టర్ అన్నా కూడా అన్ని విధాల సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంది పుష్ప. ఇతను ఎంతో చక్కగా మంచివాడు, చాలా అద్భుతమైన వ్యక్తి, ఊరికి గ్రామానికి చేస్తున్నాడన్నా కూడా యాక్చువల్గా సమాజానికి కొంత నెగిటివ్ మెసేజ్ ఇడిపోయింది, ఎస్పెషల్లీ ఉమెన్ విషయంలో. సో అందుకని మనం ఆ విధంగా అది ఒక కంపారిజన్. 2 మీకు పుష్ప ఫస్ట్ పార్ట్ ఎంత చేసిందంటే 300 కోట్లు. సెకండ్ పార్ట్ ఫ్రాంచైజీ ఎప్పుడైతే పుష్ప క్యారెక్టర్తో ఇండియా లెవెల్లో అందరు లవ్లో పడ్డారో అప్పుడు సెకండ్ క్యారెక్టర్ 1800 కోట్లకి వెళ్ళిపోయింది సెకండ్ మూవీ. బట్ ఫస్ట్ మూవీ అంత ఇది కాదు. సో ఇది ఫస్ట్ మూవీ. సో మనం అంటే కంటెంట్ పరంగా కంపేర్ చేసుకుంటే అది, కలెక్షన్ల పరంగా కంపేర్ చేసుకుంటే పుష్ప 1 కన్నా పెద్ద ఇంకా 2 లేదు, 1 ఇది 500 crores వరకు పెడుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దెన్ సక్సెస్ఫుల్ అయినట్టే కదా పుష్ప కన్నా. సో ఆ విధంగా చూస్తే కమర్షియల్ గా బెటర్ సక్సెస్, బట్ అంటే ఓవరాల్ ఇన్స్పైరింగ్ గా చూస్తే బెటర్ మెసేజ్. బట్ ఈ ఫ్లాస్, చిన్న ఫ్లాస్ అంటే చాలా రియలిస్టిక్ గా వెళ్ళిపోయాడు ఆయన, మనం ఉందనుకున్నట్టుగా. బుచ్చిబాబు గారు అక్కడ ఉన్నట్టుగా చెప్పడంలో ఆ చిన్న ఇది దానిలో ఇదైంది. 2
పుష్పలో నోటితో కొరికి చంపేస్తాడు లాస్ట్లో విలన్, చేతులు కళ్ళు కట్టేసి. అవును. అది కూడా నాకు కన్విన్సింగ్గా అనిపించింది. మరి అలా చేశారు, అలా క్యాప్చర్ చేశారు ఆ సీన్లు. ఇందులో రియలిస్టిక్గా చేస్తున్నా కూడా ఎస్పెషల్ ఆ కాల్ లేని రన్నింగ్ సీన్స్ అవి ప్రతి చోట కొంచెం అక్కడక్కడ ల్యాగ్స్ రావడం, ఆ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ లుక్ అవి అక్కడక్కడ కొంచెం టక్కని ఇలా బయటకు వచ్చినాడని మంచి ఎక్స్పీరియన్స్ నుంచి ఇలా బయటకు వస్తున్నట్టుగా అనిపించింది. సో అది ఒక ఇష్యూ. వాటి రెండు కంపేర్ చేస్తే పెద్ద మనందరం మెచ్చుకోవాల్సిన సినిమా. కానీ పుష్ప మనకి నచ్చింది ఎందుకంటే ద వే దే కన్సీవ్డ్, ద వే దే క్యాప్చర్డ్, ద వే దే ప్రజెంటెడ్. రైట్. ఇందులో కూడా అంత అద్భుతమైన ప్రయత్నం చేసినా అక్కడక్కడ స్లిప్అప్స్ వచ్చాయి. సి దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. గ్రేట్ సార్. అండ్ ఫైనల్లీ వన్ క్వశ్చన్ సార్. ఫస్ట్ డే పెద్ద కలెక్షన్స్ ఆల్మోస్ట్ 135 crores వరకు వచ్చింది మనకి. అఫీషియల్ గా వాళ్ళు కూడా పోస్టర్ లాంచ్ చేస్తారు. బట్ ఎంత కలెక్షన్స్ రావచ్చు అండ్ రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అందరూ చాలా ఎగర వెయిట్ చేస్తున్నారు. అండ్ అలాగే తెలుగు ఇండస్ట్రీ కూడా, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మంది తర్వాత ఒక పెద్ద హీరో సినిమా, అది ఎగ్జిబిటర్లకి హెల్ప్, డిస్ట్రిబ్యూటర్లకి హెల్ప్, ప్రొడ్యూసర్కి హెల్ప్, తెలుగు సినిమాకి కూడా హెల్ప్. సో ఎలాంటి కలెక్షన్స్ రావచ్చు, ఎంత నెంబర్తో ఎండ్ అవ్వచ్చు పెద్ద ఇలాంటి సినిమా? మనం జనరల్గా మార్కెట్ అనాలిసిస్ అంటే ఇప్పుడు సినిమా అనేది ఒక బిజినెస్. సినిమా బిజినెస్లో మనం ఎంత పెట్టామో ఎంత వచ్చింది అనేది, ఆర్ట్ ఫామ్కి రెస్పెక్ట్ ఉండడం వేరే విషయం. బట్ బిజినెస్ పరంగా మీరు అడిగిన లెక్కల గురించి అడిగితే ఒక థంబ్ ఇంప్రెషన్ ప్రకారం ఒక క్రూడ్ లెక్క చెప్పాలంటే ఒక సినిమా మీరు 100 కోట్లు పెట్టి 100 కోట్లకు అమ్మితే 25 కోట్లు మొదటి రోజు వచ్చేయాలండి. వస్తే ఆ సినిమా సేఫ్. వీకెండ్ అంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఆల్మోస్ట్ 40 to 50% కలెక్షన్ వచ్చేయాలండి. వస్తే సేఫ్. ఓకే, అక్కడి నుంచి మిగిలిన 3 పెద్ద రన్ ఉండదు కాబట్టి అది మిగిలిన 2-3 వారాలు మిగిలిన కలెక్షన్ తెచ్చుకుని సేఫ్ అవుతుంది సినిమా. అదే ఫస్ట్ 3 daysలో 60% 70%కి వెళ్ళిపోతే బ్లాక్ బస్టర్ సినిమా. ఎందుకంటే రికవరింగ్ ఈజీ కదా, తర్వాత కూడా స్టాండ్ అవుతాయి కలెక్షన్స్, మండే నుంచి కలెక్షన్ స్టాండ్ అవుతాయి. సో ఇది ఒక క్రూడ్ లెక్క తీసుకుంటే. ఇప్పుడు దీన్ని మనం పెద్ద విషయానికి వద్దాం. మీరు కలెక్షన్స్ పెద్దగా అడిగారు కాబట్టి 135 కోట్లు అంటే రఫ్లీ 150 కోట్లని కూడా కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. సాక్నిక్లు అంటూ కొన్ని సోర్సెస్ 135 ఉంటున్నాయి. ఇంకా కొన్ని క్రెడిబుల్ సోర్సెస్ 150 crores అంటే 135 to 150 crores. ఇది కరెక్ట్. ఎంత కలెక్షన్ వస్తుంది అనుకునే దాని ముందు ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందన్న చూసుకుంటే ఈ సినిమా 260 కోట్లు ఆ రేంజ్లో అమ్మారు ఈ సినిమాని. నాన్ థియేట్రికల్ వచ్చేసి వీళ్ళకి నెట్ఫ్లిక్స్కి 125 నుంచి 150 కోట్ల మధ్యలో అమ్మారంటున్నారు. ఓవర్సీస్ రేట్ 50 కోట్లు 50 crores. అండ్ మీకు రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే హిందీ మార్కెట్ 25 crores, కర్ణాటక మార్కెట్ 17 crores, తమిళనాడు మార్కెట్ 2 crores, మలయాళం మార్కెట్ 1 crore, ఇట్లా కేరళ మార్కెట్ 1 crore ఇలా అమ్మారంటే రఫ్లీ మీరు చూస్తే ఒక 200 crores ప్లస్ నాన్ థియేట్రికల్లో వచ్చేసింది. ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి 350 కోట్లు. సో ట్రేడ్ పండిట్స్ డిసైడ్ చేసింది 550 crores గ్రాస్ చేస్తే సినిమా వచ్చేస్తుందని. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తే ప్రొడ్యూసర్ అండ్ సినిమా సేఫ్లో ఉంది. మొదటి రోజు 135 crores to 150 crores గ్రాస్, 100 crores నెట్ అంటున్నాం, 90 to 100 crores నెట్ అంటున్నాం. అంటే మన థంబ్ ఇంప్రెషన్ ప్రకారం అది క్రాస్ అయిపోయిందిగా. ప్లస్ నిన్న ఇది వీళ్ళు థర్స్డే రిలీజ్ చేశారు సినిమా, మొన్న రిలీజ్ చేశారు. సో నిన్న ఫ్రైడే ఆల్మోస్ట్ 40 crores గ్రాస్ చేసింది. వర్కింగ్ డే రోజు అంతా హోల్డ్ ఉంది. ఇంత మిక్స్డ్ టాక్ లో కూడా అంటే రామ్ చరణ్ స్టార్ పవర్ అనుకోవచ్చు. డెఫినెట్ గా స్టార్ని పెట్టుకుంటే ఇలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. అక్కడక్కడ చిన్న చిన్న స్లిప్అప్స్ ఉన్నా వీళ్ళ స్టార్ పవర్ ఫ్యాన్ బేస్ లాగేస్తుంది. సో ఆ 40 crores వచ్చేసింది. సో ఇప్పుడు మనం సాటర్డే సండే 60-70 మోడరేట్ జంప్ వేసుకున్నా కూడా 130 plus 40 అంటే 170 ప్లస్ ఫస్ట్ డే 130 వేసుకున్నా కూడా 300 crores అయిపోయిందిగా. కరెక్ట్. అంటే సేఫ్ సినిమా 70 to 80% కలెక్షన్ చేసేస్తాను. సో ఇది బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. ఓకే, కాకపోతే 1000 కోట్లు అవి ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. వాళ్ళు ఏదైతే కమర్షియల్ పండిట్స్, స్టేట్ పండిట్స్ 500 to 600 crores చేశారో ఆ బార్ని అయితే దాటేస్తాం. 100% ఇట్ ఈస్ గోయింగ్ టు రీచ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిసైడెడ్. ఇట్ విల్ బి డిసైడెడ్ యాజ్ ఎ క్లీన్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇన్ డెఫినెట్ క్లీన్ హిట్, కంప్లీట్ రికవరీ ప్లస్ ఇంకా బ్లాక్ బస్టర్ స్టేటస్కి ఎంత వరకు వెళ్తుంది అన్నది చూడాలి. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ హిట్ ఫిల్మ్. సార్ ఈ సినిమాని చూడాలనుకుంటున్న వాళ్ళకి లేకపోతే వెళ్తాం అనుకున్న వాళ్ళకి మీరు చెప్పే మాట ఏముంటుంది సార్? ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళాలి? ఇప్పుడు ఈ మధ్యన మనం పేపర్లో చదువుతూ ఉంటాం, ఓ పిల్లాడు ఫోన్ కొనివ్వలేదని లారీ కింద పడిపి చచ్చిపోయాడని, ఏదో దూకేడు విషం తాగేసాడని, లేకపోతే ఆ అమ్మాయి ఎవరో అబ్బాయి ప్రేమ చేసి మోసం చేశాడని సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందని. సో ఇట్లాంటి చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ అవుతున్న యూత్కి ఇందులో హీరో క్యారెక్టర్కి తను ప్రాణంగా పెట్టి జీవితం అంతా పెట్టి ఆడిన స్పోర్ట్స్కి పనికి రాకుండా అయిపోతుంది కాలు. అయినా కూడా పారా ఒలింపిక్స్, పారా ఏషియన్ గేమ్స్కి వెళ్ళి సక్సెస్ సాధిస్తాడంటే ఎంత కష్టం వచ్చినా నీ జీవితంలో
నువ్వు నీ ఫైట్ని నమ్ముకో, నీ ఎఫర్ట్ని నమ్ముకో అని చెప్పే అద్భుతమైన ఇన్స్పిరేషనల్ మెసేజ్ ఉంది. అందుకోసం యూత్ ఖచ్చితంగా చూడాలి ఈ సినిమా. Yes. రెండు, నేను ఏదైతే ముందు చెప్పిన అన్ని పాయింట్స్ ఉన్నాయో, ఇట్స్ ఎ గుడ్ ఇన్స్పిరేషన్. రూరల్ టాలెంట్, మన రూరల్ టాలెంట్ అంటే సోషల్ ఇంజస్టిస్ వల్ల అణగారిపోతున్న మన పేద వెనకబడిన తరగతుల పిల్లలు, యువకులకి ఆ అవకాశాలు ఇస్తే ఎంతైనా సాధిస్తారు అని చెప్పే రెండో మెసేజ్. వీటి కోసం ఖచ్చితంగా అందరూ చూడాలి. అండ్ మూడు, నేను చెప్పిన టెక్నికల్ బ్రిలియన్స్. దిస్ మూవీ ఈజ్ మేడ్ అట్ హాలీవుడ్ లెవెల్ స్టాండర్డ్స్. సో మీకు రియల్ సినిమాటిక్, ఇది ఓటీటీలో చూస్తే మీకు ఎక్స్పీరియన్స్ రాదు. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలి. ఈ 3 రీజన్స్ కోసం, ఆ ఇన్స్పిరేషనల్ మెసేజ్ కోసం, మీ పిల్లలు మీకు వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడం కోసం, మీరు ఈవెన్ ఏజ్లో ఉన్నా సరే ఒకసారి రీఇన్స్పైర్ అవ్వడం కోసం, అండ్ ఆ టెక్నికల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే థియేటర్కి వెళ్ళి చూడాలి. అది నేను చెప్పేది ఆడియన్స్కి. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ అన్ ఇంట్రెస్టింగ్ ఇన్సైట్ఫుల్ డీటెయిల్స్ అబౌట్ ద పెద్ది. ఐ హోప్ మీ అందరూ కూడా పెద్ది సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ అండ్ బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ విజయ్ గారితో ఈ ఛానల్లో మళ్ళీ మనం తొందరలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.